నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తెనాలి పోలీసులు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలిన ఘటనలో కొల్లిపరకు చెందిన తాపీ మేస్త్రి గోపి మృతి. బుడంపాడు నారాకోడూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 మహిళలు మృతి. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి ఎం రామారావుపై దాడిని ఖండిస్తూ తెనాలి కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. విలేకరులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నేతలు వారిపై వార్తాపరమైన అభియోగాలు ఏమైనా ఉంటే వార్త రాసిన విలేకరులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలి గాని భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. నిన్న పార్వతీపురం జిల్లా మక్కువ మండల గ్రామ ప్రజాశక్తి విలేకరి ఎం రామారావుపై చేసిన దాడిని మేము తెనాలి జర్నలిస్టుల తరపున ఉమ్మడిగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి, ఈ 2 సంఘాల జర్నలిస్టు సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాలు కల్పించాలని, ఆయా జర్నలిస్టులకు పూర్తిగా రక్షణగా నిలవాలని కోరుకున్నాం. ఎవరైతే దాడి చేశాడో ఇప్పటివరకు అతని మీద చట్టపరమైన కంప్లైంట్ ఇచ్చినా కూడా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాడికి గురి కాబడ్డ విలేకరి ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరిస్తూ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబడి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ తప్పులను ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత విలేకరులపై ఉంటుందని గుర్తు చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం, చట్టపరమైన చర్యలను అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విలేకరులపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒప్పు తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఒక విలేకరిది. అటువంటి విలేకరి ఒక వార్తా కథనాన్ని కోసం వెళ్తే అక్కడున్న మండలాధ్యక్షుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తనపై ఎలా అంటే కొట్టడం ఒకటే తక్కువ, అట్లా ప్రవర్తించి తన కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ కోపోద్రిక్తుడై తిట్టిన తీరు అందరికీ తెలిసింది. దీన్ని ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మాతో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాశక్తి తెనాలి డివిజన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించారని, ఇప్పటికైనా ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు శేషం ప్రదీప్, నాగమల్లేశ్వరరావు, మారిశెట్టి భాస్కర్, దుర్గా ప్రసాద్, నరసింహ, తెనాలి ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జాహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, ఉన్నం భూషణం, దేవరపల్లి రవికిరణ్, శ్రీరామ్, సుభాష్, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఆందోళన చెందుతున్న సమయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంవత్సరం కూడా కాలేదు. అధికార పార్టీ జర్నలిస్టులకు అండగా ఉండాల్సిన నేపథ్యం, ప్లస్ అదే పార్టీ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో. ఆ ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సి ఉంది.
ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయినా అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, విలేకరి ఆ ప్రభుత్వంలో యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ను తెలుసుకునేందుకు, వార్త రాసేందుకు, పాజిటివ్గా రాసేందుకు తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అదే పార్టీ నాయకుడు ఆ విలేకరి మీద, ప్రజాశక్తి విలేకరి రామారావు మీద దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య. ఈ చర్యని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తా ఉన్నారు. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో సోమవారం ధర్నా జరిగింది. 16వ తేదీ తెనాలి బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోపల్లి గ్రామానికి చెందిన కగ్గా రవికి తీవ్ర గాయాలు కావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కగ్గా రవి మృతి చెందగా గుంటూరు నుండి కగ్గా రవి భౌతిక కాయాన్ని కోపెల్లకు తీసుకొస్తున్న సమయంలో అంగలగుదురు సెంటర్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. మృతుడు కగ్గా రవి భౌతిక కాయాన్ని రోడ్డుపై ఉంచి తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో సంప్రదింపులు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తగిన న్యాయం చేస్తామంటూ సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ క్రమంలో భారీగా గుంటూరు తెనాలి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తెనాలి పనిగానే వెళ్ళాడండి. సోనం తెమ్మంటే కొద్దిగా వెళ్ళాడండి. పైపుల పనికి వెళ్తున్నాడండి. ఆర్టీసీ బస్సు కుద్దిందండి. ఏం దాకా న్యాయం చేస్తామన్నారండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళమన్నారండి. కేసు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళండి అంటున్నారండి. మేమే పొద్దున ఇంటికి పిలిచేటప్పుడు ఇంటికి రండి, మేము సెటిల్మెంట్ న్యాయం చేస్తామన్నారండి. ఆర్టీసీ బస్ అయినా చేస్తామన్నారు. సెటిల్మెంట్ మాట్లాడుకుందాం అంటేనే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చి ఇప్పుడేమో వచ్చి నాకేమో ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడు. అదే పోషించుకునేది వాళ్ళని అంగకు చూసుకుని నాకు వచ్చే చేత 6,000 పెట్టి నేను 5 మంది తింటామండి. మేము ఏం తిని బతుకుతామండి అసలు. ఈ అబ్బాయి అమ్మాయి అండి మా అత్త మా మామ ఉంటారు. 10వ తరగతి చదువుతున్నారు. అంగలగుతురు హై స్కూల్లో నేను పనిచేసేది అక్కడే. 6,000 జీతంతో నేనేం బతికేది. ఆర్టీసీ వాళ్ళు వచ్చి నాకు న్యాయం చేయాలండి. స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎస్ఐ మాకు సంబంధం లేదన్నాడంట. నేను చెల్లెలను అవుతాను. మా పిల్లలకి న్యాయం జరగాలి. ఇక్కడ పొద్దున వచ్చేటప్పుడు సెటిల్మెంట్ చేస్తాం, మీరు రండి ముందని చెప్పారు మాకు. అందుకే వచ్చాం మేము అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చాక మాకు సంబంధం లేదు, మీరు చేసుకోండి అంటున్నారు. అంతమంది పిల్లల్ని, 2 పెద్దవాళ్ళని ఎట్లా పోషించుకునిద్దామే? ఇంతవరకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఇంకా మేము చేస్తుంటే మమ్మల్ని నెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి. ఆర్టీసీ బస్ వాళ్ళు పొద్దున వచ్చి మేము సెటిల్మెంట్ ఇంటి దగ్గర మాట్లాడతాం, మీరు ఇంటికి రండి అని చెప్పారు మాకు. అక్కడ మేము అవన్నీ ఫార్ములాస్ అన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కోర్టుకు వేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారు. ఎస్ఐ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారంట. అందుకే రోడ్డు మీద ధర్నాకు దిగాం మేము. మాకు న్యాయం జరిగిందాక ఇక్కడ నుంచి కదలం మేము. మా డాడీ పనికి వెళ్తాడు, ఆర్టీసీ బస్సు గుద్దేసింది. 2 రోజుల నుంచి న్యాయం చేస్తానని వాళ్ళు తిరిగారు, వెనక్కి తిరిగారు. చేయము అని ఏం చేసుకుంటారో చేసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుని కోర్టుకైనా వెళ్ళండి, మేము ఏమి చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఆర్టీసీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? పోలీసులు వస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తే ఇక్కడ నుంచి మా నాన్న కదులుతాడు, మేము కదులుతాం. లేకపోతే ఎవరు ఒక్కళ్ళు కూడా కదలడు. స్టేషన్కి వస్తారంటే ఇక్కడికి ఎందుకు రారు? ఆర్టీసీ వాళ్ళు ఇక్కడికి వస్తేనే ఇక్కడికి నుంచి తీసుకెళ్తే మొత్తం ఆర్టీసీ వాళ్ళు మాకు న్యాయం చేయరు. ఇక్కడే ఉంటాము ఆర్టీసీ వాళ్ళు వచ్చేదాకా. 7 సమాధానం సమాధానం చెప్పాలి మాకు. మేమిద్దరం పిల్లలు, ఎవరు న్యాయం చేయాలి?
మాకు మమ్మల్ని బతికించిద్దా? ఆర్టీసీ వాళ్ళు ఫ్రంట్ టైర్ కింద పడ్డాడు మా డాడీ. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. చుండూరు మండలంలోని చుండూరు జిల్లా పరిషత్ హై స్కూల్, చుండూరులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్, వేటపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లోని ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎన్నికలలో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏదేమైనా విద్యా వ్యవస్థకు సంబంధించి మీకు ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో అన్ని రకాలుగా ప్రక్షాళన జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారు ప్రధానంగా మంత్రివర్గ బాధ్యతలు తీసుకొని ఈ శాఖకు సంబంధించి ఆ నిరంతరం శ్రమిస్తూ ఉన్నాడు. కొత్త కొత్త ఆలోచన చేసే విధానంలో, ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధానంలో మీ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరుగుతాయి. గతంలో 5 ఏళ్ళు ఇవన్నీ జరగల, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. గతంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా పట్టిపట్టించారో చూసాం, ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో చూసాం. అసలు లెక్కలేనితనంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ఫ్రెండ్లీ గవర్నమెంట్, అందులో అనుమానం లేదు. మీకు మేము, మాకు మీరు, మీకు ఏం కావాలో నిర్భయంగా అడగచ్చు, మాట్లాడవచ్చు, ప్రగాఢాడవచ్చు, చర్చలు జరగవచ్చు. ఆ స్వతంత్రం, స్వేచ్ఛ మీకు ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. గతంలో అది లేదు. ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు టీచర్. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. నేను కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, ఈ వ్యవస్థల కొత్త కాదు, ఈ గాడిలో పెట్టడం కొత్త కాదు. అన్నీ కూడా ఈ టీచర్స్, ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు డిఎస్సీ దగ్గర నుంచి, ట్రాన్స్ఫర్లో ట్రాన్స్పరెన్సీ దగ్గర నుంచి అన్ని మార్పులు కూడా శ్రీకారం చేసింది. తెలుగుదేశం అధికారంలో మార్పులు అన్నీ కూడా జరిగింది. ఇక రాను ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందులు పాలవుతూ వచ్చింది. మళ్ళా ఈరోజు లోకేష్ నాయకత్వంలో ఆ వ్యవస్థ అంతా కూడా మళ్ళా బాగు చేయడానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ పర్యవేక్షణ నిబంధనల ప్రకారం కోసం తెనాలి పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, మార్కెట్ ఏరియా, పాత బస్టాండ్, ఎన్టీఆర్ వంతెన ఇలా 5 రద్దీ ప్రాంతాల్లో ఒక్కో చోట 2 వంతున 10 పెద్ద మైకులు ఏర్పాటు చేశారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు హెల్మెట్ ధరించడం, మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఒక వాహనంపై 3 పయనించరాదని తదితర నిబంధనలు తమ వద్ద ఉన్న కార్డులెస్ మౌత్ మైక్ ద్వారా తెలియజేస్తున్నారు. పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు చేపట్టిన ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందో, దానికి పట్టణ ప్రజల సహకారం ఏ మేరకు ఉంటుందో వేచి చూడవలసిందే. బాబు ఫోన్ వేయాలి, అక్కడ ఆటో ఆపకూడదు, ఇక్కడ ఆపకూడదు, పార్కింగ్ లేదు, స్టాండ్ లేదు. కానీ ముందు పని వెళ్ళిపోవాలి. బాయ్ నువ్వు కూడా వెళ్ళమ్మా, పని బైక్ పని రాని అమ్మా, నువ్వు కూడా బైక్ వెళ్ళమ్మా. బాయ్ పని అమ్మా, ఇక్కడ పార్కింగ్ లేదు. బాయ్ పక్కలే తెనాలి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారికి పోలీసు వారి విన్నపం ఏమనగా, ఎస్పీగా గుంటూరు ఎస్పీ గారు మరియు తెనాలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాహనాలు రద్దీగా ఉండటం వల్ల మెయిన్ రోడ్లలో మరియు కూడల దగ్గర మరియు బ్రిడ్జీల పైన బాగా వాహనాలు రద్దీగా ఉండడం వలన అడ్రస్సింగ్ సిస్టమ్ అని మైకుల ద్వారా మరియు మౌత్ పీస్ ద్వారా తెలియపరుస్తాము. వాళ్ళు ఏదైనా వైలేషన్ చేస్తే ఇలా ద్విచక్ర వాహనాల వాళ్ళు లైసెన్సు మరియు హెల్మెట్ లేకుండా నడపడం వల్ల యాక్సిడెంట్లు అవి అవుతున్నాయి. కాబట్టి అవన్నీ అలా అవ్వకుండా ఉండటానికి ఆ మైక్ సిస్టమ్ ద్వారా చెప్పడము, వాహన రద్దీలను తగ్గించడము,
అలా చేయటం వల్ల వాహనదారులు ఫ్రీగా వెళ్ళటం జరుగుతుంది. ఏదన్నా వైలేషన్ చేసిన వాళ్ళకు కూడా ఇలా వైలేషన్ చేస్తే వారిపైన ఎంఏ యాక్ట్ ప్రకారంగా చలానా వేస్తారని పై ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ల ప్రకారంగా అడ్రస్ ఇచ్చిందాక మైకు మరియు ప్రతి వారికి అనౌన్సింగ్ చేయడానికి కాల్లెస్ మైక్ ఇచ్చాము. దాని ద్వారా తెలియపరచడం వల్ల 2-3 ట్రాఫిక్లో ఉండవలసిన వాళ్ళు అవసరం లేకుండా ఒక్కరితోనే పని అవుతుంది. 4 వైపుల నుండి వచ్చే వాహనాలకు వాళ్ళు వచ్చే రాకపోకల గురించి చెప్పడము, వాళ్ళు చేసే వైలెన్స్ ఏదన్నా పొరపాట్లు చేస్తే తెలియపరుస్తూ ఉంటే వాళ్ళు సరిదిద్దుకొని ఫ్రీగా వెళ్తున్నారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నారాకోడూరు చేబ్రోలు మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. చేబ్రోలు మండలం సుదపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో నీరుగొండ గ్రామానికి మిరపచేలో పనిచేయటకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుని ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అరుణ, నాంచారమ్మ, సీతారామమ్మ అనే 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలాన్ని చేబ్రోలు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇప్పుడు చిన్న విరామం.